తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. ఏదైనా ట్రేడింగ్లో మంత్లీ 5% 10% ఇన్కమ్ రావడం అనేది మామూలు విషయం. అండ్ ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ కానీ, ఫ్యూచర్స్ ట్రేడింగ్ కానీ, లేదా ఈక్విటీలో కానీ ఇంట్రాడే చేసినా, డెలివరబుల్ చేసినా అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసినా మంత్లీ 10% అనేది మామూలుగా వింటూ ఉంటాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంత్లీ 10% వస్తుంది ఈ రోజుల్లో కూడా అంటే మాత్రం మనకు నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే మార్కెట్ 200 పాయింట్స్ వన్ వే రూట్లో వెళ్ళటం అండ్ రెండో రోజు 300 పాయింట్స్ మళ్ళీ డౌన్ అవటం, మళ్ళీ మూడో రోజు ఒక 200 పాయింట్స్ అప్ అవటం, లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం మార్కెట్ టూ మచ్గా +or-1% షేక్ అవుతుంది నిఫ్టీ. ఇలాంటి టైంలో ఒక మ్యూచువల్ ఫండ్స్ జనవరి మంత్ టోటల్ రిటర్న్స్ అనేది 10% జనరేట్ చేసింది అంటే మనం నమ్మకపోవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఈ మ్యూచువల్ ఫండ్ జనవరి మంత్లో 1 మంత్ రిటర్న్స్ 10% అండి. మీరు ఒకసారి గూగుల్ని హిట్ చేయండి, క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని టైప్ చేయండి అండ్ 1 మంత్ చూసుకోండి రిటర్న్స్ ఎంత వచ్చిందో. ఓకే, దట్ మీన్స్ ఏంటంటే ఇవాళ రేపట్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా అగ్రెసివ్గా మనీ అలొకేట్ చేస్తున్నారండి. అండ్ పర్టికులర్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక 3 years బ్యాక్ నోవేర్, అసలు ఎవరికి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఎవరికి తెలియదండి. జస్ట్ కోవిడ్ టైంలో 200 crores అసెట్ మేనేజ్మెంట్ చేసే ఈ కంపెనీ ఇప్పుడు డైరెక్ట్గా ఇండియాలోనే స్మాల్ క్యాప్ కేటగిరీలో నిప్పాన్ తర్వాత హైయెస్ట్ మనీ అలొకేట్ అవుతున్న ఫండ్ ఏదైనా ఉందంటే ఇది క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. నో సర్ప్రైజ్ ఎందుకు ఎక్కువ మంది ఈ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారంటే అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది లాస్ట్ 4-5 years పర్టికులర్గా. క్వాంట్ అన్ని వర్టికల్స్లో అంటే అది స్మాల్ క్యాప్ తీసుకున్నా, మిడ్ క్యాప్ తీసుకున్నా, లార్జ్ క్యాప్ తీసుకున్నా, వాల్యూ చూసినా, బ్యాంకింగ్ చూసుకున్నా, ఏ థీమ్ తీసుకున్నా సరే ఇది నెంబర్ 1, నెంబర్ 2 లేదా నెంబర్ 5లో ఉండటం అనేది మామూలు విషయం అయిపోయింది. ఇంతగా రిటర్న్స్ ఇవ్వటానికి కారణం ఏంటంటే ఇది బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఫాలో అవ్వరండి, క్వాంట్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఇది అలొకేట్ చేసే టాప్ 10 స్టాక్స్ ఏవి కూడా ఒక 70 to 80% సినారియోలో టాప్లో ఉండవు, నెక్స్ట్ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనం కపుల్ ఆఫ్ మంత్స్ వరకు చూసుకుంటే ఐటీసీ అనేది నెంబర్ 1 వీళ్ళకి అలొకేషన్, ఇప్పుడు అది కంప్లీట్గా క్లోజ్ చేసుకుని బయటకు వచ్చేసారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి రిలయన్స్ నెంబర్ 1లో ఉంది. అంటే పేరుకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండే, బట్ 10% అలొకేషన్ గోస్ టు ద రిలయన్స్ అనమాట. రిలయన్స్ జనవరి మంత్లో బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇది బాగా పర్ఫార్మెన్స్ చూపించింది అనమాట. 10% అలోన్ ఇచ్చింది జనవరి మంత్ అలోనే. అఫ్కోర్స్ మ్యూచువల్ ఫండ్స్ని మనం 1 month 2 months 1 year అలా పర్ఫార్మెన్స్ మెజర్ చేయడం చాలా తప్పు, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఫ్రీక్వెన్సీగా స్టాక్స్ని మార్చటం, దాన్ని టర్న్ ఓవర్ రేషియో అంటారు, బాగా ఫ్రీక్వెన్సీగా మారుస్తూ ఉంటారు స్టాక్స్ని. అండ్ బై అండ్ హోల్డ్ లాంటి స్ట్రాటజీని ఇది ఫాలో అవుదండి. అందుకని స్టాక్స్ ఏమైనా సరే ఇది అలొకేట్ చేసింది టాప్ 10 పొజిషన్స్లో అంటే ఒక ఆల్మోస్ట్ 80 to 90% సినారియోలో ఆ స్టాక్స్ మొత్తం మారుస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ 2-3 monthsకే. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. అంటే ట్రెడిషనల్ అప్రోచ్ ఉండే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలు కూడా ఈ బై అండ్ హోల్డ్ చేయకుండా అండ్ ఆల్గో ట్రేడింగ్ వాడి ఫ్రీక్వెన్సీగా ఏదైతే మూమెంటం వస్తుందో ఆ మూమెంటం వచ్చే వాటిని క్యాప్చర్ చేసి ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. సో ఈ బుల్ మార్కెట్లో మూమెంటం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అట్లా వీళ్ళు ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ జనరేట్ చేస్తున్నారనమాట. సో ట్రెడిషనల్గా ఉండే పీపుల్కి ఈ మ్యూచువల్ ఫండ్స్లో 1 monthలో కూడా ఇలా 10% వస్తుంది అంటే మింగులు పడకపోవచ్చు. ఈ సంవత్సరం మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈవెన్ 70% కూడా జనరేట్ చేసినాయండి. అండ్ ప్రస్తుతానికైతే ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఫుల్ జాయస్ మూడ్లో ఉన్నారండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టైమింగ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ హిస్టరీలోనే స్మాల్ క్యాప్లో ఈ రేంజ్లో రిటర్న్స్ రావడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇది అవటం అనేది టోటల్ ఇండస్ట్రీకే ఇన్స్పిరేషన్గా ఉందండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలాగనే ఉండి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయాలని కోరుకుందాం. కాకపోతే ఈ షార్ట్ టర్మ్ కంపారిజన్ అన్ఫెయిర్ అండి, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా దిస్ ఫండ్ ఈస్ టూ గుడ్ అనమాట. ఇండియాకి సంబంధించి ఎప్పుడు కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తుంటాయి. రీజన్ ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో స్టాక్స్ ఎక్కువ
అండ్ ఫండమెంటల్స్ 65% మాత్రం అలొకేట్ చేస్తారు వీటికి. రెస్ట్ ఆఫ్ ద మనీ వాళ్ళకి నచ్చిన చోట అలొకేట్ చేసుకోవచ్చు అనమాట. అదే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే 80% ఖచ్చితంగా లార్జ్ క్యాప్లో పెట్టాలి. అది కూడా 100 స్టాక్స్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టాప్ 100లోనే. అవి మెచ్యూరిటీ స్టేబుల్ బిజినెస్ మోడల్స్ కాబట్టి అక్కడ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోలేరు. అందుకని మనం ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ తోటి రిటర్న్స్లో పోటీ పడలేవు. కాకపోతే వాలటిలిటీలో, సేఫ్టీ అండ్ స్టెబిలిటీలో మాత్రం పోటీ పడవచ్చు అనమాట. మీ టార్గెట్ కనుక లాంగ్ టర్మ్ ఇన్కమ్, మంచి రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన పోర్ట్ఫోలియో స్టాక్స్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అనమాట. కాబట్టి మీకు నచ్చిన ఏదో ఒక స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ కేటగిరీ ఉన్న మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసేసి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గుడ్గా మనీ మేక్ చేయండి. సో 1 మంత్లో ఆల్మోస్ట్ 10% ఎంటైర్ మార్కెట్ వాలటిలిటీ అవుతున్న ఈ టైంలో ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది 10% జనరేట్ చేసింది. ఓకే, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద మార్కెట్. థ్యాంక్ యూ.